లోపల బేరం అయితే జరుగుతుంది. కానీ సక్సెస్ఫుల్ గా కారు కొన్న డిక్కీ ఓపెన్ చేసి సామాన్లు అయితే తీసుకెళ్లారు. మనకి ఫస్ట్ డ్రాప్ మిస్ అయిపోయింది. ఇంక రెండో కస్టమర్తో కూడా కిరాయి అయితే సెట్ అవ్వలేదు. ఆటో వాళ్ళందరూ కిరాయిలు దొరుకుతున్నారు శనివారం కాబట్టి, నేను తప్ప. ఈరోజు శని మామూలుగా లేదు. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా అందరికీ నమస్కారం. 4 రోజుల నుంచి వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. ఏంటో మా మేయాపూర్లో మేమందరం శని ఆదివారాల్లో ఆటో కిరాయిలు బాగా ఎక్కువ ఉంటాయి అనమాట. శనివారం మాత్రం వర్షం పడుతుంది. అందులోనూ నాకు మాత్రం శని మామూలుగా లేదు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. కిరాయి కోసం తిరుగుతుంటే ఒక మంచి బ్రాండ్ కారు వచ్చి ఆగింది. డైనింగ్ టేబుల్ కావాలన్నారు రిచ్ గా. సరే అని చెప్పేసి లోపలికి వెళ్ళి బేరం ఆడుతున్నారు. చాలా సేపటికి బయటకు వచ్చి ఈ చిన్న సామాన్లు అయితే డిక్కీ ఓపెన్ చేసి లోడ్ చేసుకున్నారు. ఏమైంది భయ్యా అని షాప్ అతను అడిగితే అంతా సామ్ అన్నాడు. వీళ్ళు కొంటే బోని అన్న చేసుకుందాం అని చెప్పేసి అరగంట పైన తిరిగాను. సక్సెస్ఫుల్ గా బోని అయితే అడ్డం తిరిగింది. అలా ఉంటే మనకు ఆచారం. సర్లే అని చెప్పేసి ఇంకో కస్టమర్ అయితే పెట్టా. వీళ్ళకేమో 5 మంచం కావాలన్నారు. సర్లే అని చెప్పి బోని అన్న అయింది అనుకున్నాను. వీళ్ళు వెళ్ళి అడిగిందేమో ప్లేన్ మంచం, కొన్నదేమో 6x6 బాక్స్ మంచం అన్నమాట. చాలా బాగుంది కదా. సర్లే అని చెప్పేసి కిరాయి మాట్లాడి బండి తెచ్చి లోడ్ చేద్దాం అనుకునే లోపు ఆ బండి కిరాయి అయితే ఇప్పుడేమో ఈ రోజు వద్దు, సోమవారం తీసుకుని వెళ్దాము, ఈ రోజు మంచి రోజు కాదని చెప్పేసి అన్నారు అనమాట. ఇదిగో ఈ మంచం స్టోరేజ్ మంచం వీళ్ళైతే కొంది. డిజైన్ అయితే సూపర్ ఉంది కదా. సో మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, తక్కువలో అయిపోద్దాం. ఈరోజు కాదంటే మళ్ళీ సోమవారం అంట. సక్సెస్ఫుల్ గా రెండో కిరాయి కూడా చెడిపోయింది అనమాట. అట్లా ఉంది మరి మన సినిమా ఈ రోజు. ఈ కిరాయి మిస్ అయిందని చెప్పేసి వీడికి మామూలు ఆనందంగా లేదు భయ్యా. ఇలాంటి కొడుకుల్ని శాతగాని కొడుకులు అంటారు. చూడండి, సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, అలా ఉన్నాడు, ఏసు తండ్రి కూడా ఉన్నాడు. నా కష్టానికి ప్రతిఫలంగా ఒక కిరాయి అయితే పడింది. ఇది వచ్చేసి చందానగర్ వెళ్ళాలంట. నేనేమో 1100 అయితే వాళ్ళు పోర్టర్ లో చూసి 500 కంటే ₹1 ఇవ్వనని అన్నారు అనమాట. సర్లే అని చెప్పేసి బోనీ కోసం బండి పెట్టి లోడింగ్ చేసుకున్నా. లోడింగ్ అయ్యాక తెలిసింది అవి మొత్తం 3 వస్తువులు: డ్రెస్సింగ్ టేబుల్, టీ టేబుల్, ఆఫీస్ టేబుల్. ఆఫీస్ టేబుల్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ఉందంట. ఆఫీస్ దగ్గర దింపేసి ఇంటికి వెళ్ళాలి అని చెప్పారు. ఇదే వాళ్ళ ఆఫీస్. ఆఫీస్ లో అయితే దింపేసి ఇంటికి అయితే వెళ్ళాను. మీద మొత్తం అన్లోడింగ్ చేసి లిఫ్ట్ లో అయితే పెట్టాను. ఇక్కడ గాచారం ఏంటంటే అక్కడ మొత్తం నేను పెట్టేసరికి కరెంట్ అయితే పోయింది. సో వాచ్మెన్ వచ్చేసి మన జనరేటర్ ఆన్ చేసి కొంచెం టైం పట్టింది, 10 నిమిషాలు. కానీ ప్రశాంతంగా లిఫ్ట్ లో అయితే వెళ్ళిపోయినాయి భయ్య. ఇదే కొంచెం లక్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం పైన పెట్టేసుకొని ఇంకా నేను కిరాయి డబ్బులు అయితే తీసేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాను అర్జెంట్ గా. ఈ రోజు మన లక్ మామూలుగా లేదు. ఈ ఆదివారం ఏమో కానీ శనివారం ట్రాఫిక్ ఉంటుంది హైదరాబాద్ లో. చాలా బాగుంటది భయ్య. ఈ ట్రాఫిక్ లో ఈ సిగ్నల్ దాటడానికి కనీసం నేను అరగంట పైనే పెట్టింది. దానితో ఈ వర్షం ఒకటి చాలా ఎంజాయ్ చేశాను ఈ రోజు మొత్తం. చాలా బాగుంది. ఎంత సెన్లో కూడా మంచి జరిగిందంటే ఇదే. దరిద్రం పోయి అదృష్టం వచ్చిందంటే ఇదేనేమో. మియాపూర్ వచ్చి రాగానే మంచం కిరాయి అయితే పడింది. ఈ మంచం వచ్చేసి అల్లంమండి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టి ఫిట్టింగ్ చేయాలన్నాడు. లిఫ్ట్ లేదని చెప్పారు. సో మీరు హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నాను అనమాట. సో మొత్తం వాళ్ళు 2 బాటలు అయితే స్టెప్స్ మీద తీసుకొని పోయారు మెట్ల మీద. ఈ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఎందుకు లేదు ఇప్పుడు అర్థమైంది. ఈ అపార్ట్మెంట్ కూడా చాలా చిన్నది అండ్ ఇక్కడ మెట్లు కూడా నడిచడానికి కూడా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సో వాళ్ళైతే 2 బాటలు తీసుకొని పైకి ఎక్కించారు. మిగతా నేను తీసుకొని వచ్చేసాను. మంచం ఫిట్టింగ్ అయితే జరుగుతుంది. సో మంచం ఇట్లా నించోబెట్టి ఫిట్టింగ్ చేసి కొంచెం పైకి లేపి కాళ్ళు ఇరగకుండా దించుకుంటేనే చాలా సేఫ్ గా ఉండేది అనమాట. ఇలాగే చాలా సింపుల్ గా ఉండేది ఫిట్టింగ్ అయితే. మంచం వచ్చేసి 5/6, కానీ ఈ రూమ్ లో 4/6 ఎక్కువ. ఇది చాలా చిన్న రూమ్. ఫిట్టింగ్ అయిపోయాక మీరే చూడండి, మంచం మొత్తం ఈ రూమ్ కి సరిపోయింది. ఇలాంటి చిన్న రూమ్ లో ఉంటే జర చూసి తీసుకోండి. తీసుకున్నాక మీరు హ్యాపీ, బట్ మేము చాలా కష్టపడాలి. అదో పెద్ద కష్టం కాదనుకో, బట్ అలవాటే అనుకోండి. సో ఈ శనివారం నా దరిద్రం అండ్ ఈ అదృష్టం కూడా చూసుంటారు కదా. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.